నాకు నేను మా నియోజకవర్గం కానీ ఇతర ప్రాంతాల్లో చూసింది ఏంటంటే సార్, ఎక్కడైతే పాఠశాలకి డబ్బు ఖర్చు పెట్టి వాటిని బాగు చేశారో అదే ప్రభుత్వం తర్వాత సంవత్సరంలో ఆ పాఠశాలని క్లోజ్ చేసింది. ఇది చాలా దుర్మార్గం సార్. చాలా కేవలం వారు అడ్డగోలుగా డబ్బులు సంపాదించడానికే ఈ యొక్క పథకాన్ని వాడారు, కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఈరోజు యువ నాయకులు లోకేష్ బాబు గారు దాదాపు 226 రోజులు 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని సమగ్రమైన ఒక అవగాహనతో వారు ముందుకు వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు విద్యాశాఖకి ఒక ప్రక్షాళన చేస్తూ ఒక మంచి వ్యవస్థని నిర్మాణం చేసేదానికి ఒక ఉక్కు సంకల్పంతో పనిచేస్తారనే ఆశాభావం అందరిలో ఉంది. కాబట్టి ఈ యొక్క వ్యవస్థని ఇంకా దాన్ని ప్రక్షాళన చేసి ఇంకా మెరుగైన వస్తువులతో పేద విద్యార్థులకి మెరుగైన విద్యని అందించే ఆ మహాయజ్ఞాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. ఈరోజు లోకేష్ బాబు గారు పూర్తి చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.